హాయ్ ఫ్రెండ్స్, మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. పూర్తిగా విని తర్వాత నేను చేసిన తప్పో రైటో రాంగో అనేది మీరు చెప్పండి, ఓకేనా? అసలు ఈ వీడియో చేస్తానని నేను అనుకోలేదు. నిన్న ఒక విషయం జరిగింది నాకు మా మేడంకి. ఏం జరిగిందంటే, మా మేడం నెలవర్స్ ఉంటారు కదా, నెలవర్స్ గుడ్లో పడేది నేనే పడేయాలి, ఓకేనా? అయితే ఇప్పటి నుంచి కాదు, 9 సంవత్సరాల నుంచి కూడా సేమ్ అదే. నేను చాలాసార్లు చెప్పాను పడేయమని చెప్పి, ఆవిడ పడేయదు, నేనే పడేయాలి. నేను సపోజ్ నాకు ఒంట్లో బాగోకపోయి నేను మానేసినా సరే నేను వచ్చేదాకా అలాగే ఉంచుద్ది, కానీ ఆవిడ పడేయదు. ఓకే, నిన్న పడద్దామని చెప్పేసి నేను ఏం చేశానంటే బాత్రూంలో నుంచి తీసి వేరే బాత్రూమ్ బయట పెట్టేశా. మర్చిపోయాను నేను పడడం, మర్చిపోయి వంట చేయాలి కదా గబగబా అని చెప్పేసి నేను ఏం చేశానంటే బయట పెట్టేసి గబగబాగా చేసి అడిగేసుకుని కిచెన్లోకి వెళ్ళిపోయా, ఓకేనా? ఎందుకంటే నేను టిఫిన్ చేస్తేనే మా సార్ ఆఫీస్కి తీసుకెళ్తారు కదా, భోజనం మధ్యాహ్నం భోజనం తీసుకెళ్ళిపోతారు కూడానే. అందుకనేసి గబగబని బయటేసి నేను ఇంకా దామే మర్చిపోయి నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను. 1% మొదట మా మేడం నా దగ్గర వచ్చి అంటుంది, నేను పడేయమని చెప్పాను కదా, నువ్వు ఎందుకు పడలేదు, బాత్రూమ్ బయట ఎందుకు పెట్టావు? అదే బాత్రూమ్ పక్కన మా అబ్బాయి రూమ్ ఉంది కదా. అయ్యో బాబాయ్, సార్ కానీ మా అబ్బాయిలు కానీ చూసారంటే ఏమనుకుంటారు, అది అంత చండాలం, అంత అసహ్యం, అది ఇది ఇది అనుకుంటా మా మేడం నాతో మాటకు వచ్చింది. నేను అన్నాను, మేడం ఈ రోజుల్లో మగవాళ్ళకి అన్నీ తెలవాలి, తెలిస్తేనే కదా ఆడవాళ్ళ బాధ అనేది తెలిసింది అని అన్న. లేదు లేదు లేదు, మా అబ్బాయిలకు కానీ మా హస్బెండ్ కానీ ఈ విషయం తెలియకూడదు, అసలు అది ఎలా ఉంటుందో కూడా తెలియకూడదు వాళ్ళకి అనేసి అంటుంది. అదేంటి మ్యామ్, ఈ రోజుల్లో ప్రతి మగవాడు కూడా అన్నీ తెలిసి ఉండాలి. ఆడదానికి నెలవార్స్ అనేది ఒక 5 రోజులు ఉంటుంది, వాళ్ళు పడే బాధలు కష్టాలు వాళ్ళు తిరితేనే కదా మ్యామ్ రేపు పొద్దున వచ్చే భార్యకి శుభ్రంగా చూసుకోగలరా అంటే, మా మేడం మాట మీద మాటకు వచ్చేసి కోపానికి వచ్చేసింది. నేను చెప్తుంటే నువ్వు వింటలేదే, నీ ఇష్టసారి నుంచి అతను వెళ్ళి పడసరామంటే పడేయట్లేదు, అలా ఇలా మాట్లాడుతున్నా నీ ఇష్టం అయిపోతుందా, అది ఇది అని చెప్పేసి అంటుంది. నాకు కోపం వచ్చి, మేడం నేను అసలు రూల్ అయితే నేను పడేయకూడదు, ముందు చెప్పాను, నేను పడేనని చెప్పాను, మీరు రేఖ 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 పడేయే వదలని చెప్పేసి మీరు పడేయమని చెప్పారు మేడం. మీరే చదువుకున్న వాళ్ళు అలాగంటే మరి ఇంకా బాగున్న వాళ్ళు మరి అలా ఏమంటారు? ఈ విషయం మీద అందరికీ తెలుసు. ఇప్పుడు అన్నిట్లో కూడా వస్తున్నాయి మేడం, ప్రతి మగోడికి పీరియడ్స్ అంటే నెలవర్సమే తెలవాలి అందరికీ, నెలవర్స్ అంటే ఏంటి తెలవాలి అందరికీ, ప్రతి మగోడికి కూడా తెలవాలి, ఇప్పుడు అందరు తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడు అన్ని దాంట్లో వస్తున్నాయి కదా, హిందీలో చెప్తున్నారు, తెలుగులో చెప్తున్నారు, 10 కూడా వివరంగా చెప్తున్నారు. మీరేంటి ఎవరు ఎలా మాట్లాడుతున్నారంటే అందరి జోలు నాకు అనవసరం, ఎవరు వెళ్ళకపోతే నాకు అనవసరం, కానీ ఈ మా అబ్బాయిలు చూడకూడదు, ఈ బుడ్లు మా అబ్బాయిలు చూడకూడదు. ఏంటో నాకు అర్థం కాదండి. చదువుకున్న వాళ్ళే ఇలా బిహేవ్ చేస్తే మళ్ళంటే చదువుకున్న వాళ్ళు పల్లెటూరు వాళ్ళు ఇంకెలా ఉండాలి? ఇంకా నాకు అనిపిస్తుంది మా పల్లెటూరు వాళ్ళే కొద్దిగా బెటర్ ఏమనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు 5 రోజులు వచ్చింది అంటే పాపం భార్యలని చక్కగా చూసుకుంటారు, చిన్నపిల్లల లెక్క. ఒక 3 రోజులు వాళ్ళు రెస్ట్ ఇస్తారు, వంట కిచెన్లోకి వెళ్ళనివ్వరు, వాళ్ళే హస్బెండే చూసుకుంటారు, అన్ని పనులు చేసుకుని పనికి వెళ్తూ ఉంటారు. కానీ నిన్న మా మేడం అన్న మాటకి నాకు ఎలా అనిపించిందంటే, ఏంటి చదువుకున్న మురుకులు కాడ ఉంటారా అంటే వాళ్ళ అబ్బాయిలకి ఏం తెలియకూడదంట, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు మళ్ళీ వాళ్ళ అబ్బాయిలు, చిన్న చిన్న చదువు అయినా సరే తెలియకూడదంట. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమ్మాయిలకి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ కష్టాలన్నీ మీకు తెలవాలి, ఓకేనా? నేను తప్పుగా ఏదైనా మాట్లాడితే క్షమించండి. పూర్తి వరకు చూసినందుకు కృతజ్ఞతలు, అంటే థ్యాంక్ యూ.